హాయ్ అండి. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి మీకు లైవ్ లో నేను వర్క్ చేసే బిగ్గురు అనే ప్లాట్‌ఫార్మ్ జెన్యూనా ఫేకా అనేసి మీకు లైవ్ లో మీకే చూపిస్తాను. ఓకేనా? సో ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా కానీ మనం ఆన్‌లైన్‌లో ఇన్‌కమ్ అంటే అందరూ కూడా అయ్యో! ఫేక్ ఫ్రాడ్ అంటారు. బట్ ఉన్నాయి. ఫేక్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. బట్ మనము జెన్యూన్ అని నమ్మాలి అంటే మన కళ్ళతో మనం చూడాలి కదా! సో అందుకనేసి ఈరోజు మీకు జెన్యూనా, ఫేక్ అని మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే? సో ఇక్కడ వచ్చేసి మీకు లైవ్ లో నేను చూపిస్తాను. మీరే క్లియర్ గా పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు నోట్ చేసుకోండి. దాని తర్వాత మీరే ఒకసారి నెట్ లోకి వెళ్ళి మీకు సెర్చ్ చేయండి. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూడండి, నేను వచ్చేసి ఎంసీఏ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసిన. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ అంటే ఇది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఏ కంపెనీ అన్నా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది జెన్యూనా ఫేక్ కంపెనీ ఉందా లేదా అనేసి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో మనం అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మీరు దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే మినిస్ట్రీ ఆఫ్ డేటా సర్వీస్ అని నెట్ లో సెర్చ్ చేయండి. ఓకేనా? సో ఇలాగా మినిస్ట్రీ ఆఫ్ డేటా సర్వీస్ అని మీరు చూస్తున్నారు కదా, మినిస్ట్రీ ఆఫ్ డేటా సర్వీస్ ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది కదా డేటా సర్వీసెస్ V3. ఓకే? సో దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, దానిపైన క్లిక్ చేస్తే మనకి వచ్చేసి ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనము ఏ కంపెనీ, ఇది ఒక్కటే కాదు, ఏ కంపెనీ అయినా కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఇది జెన్యూనా ఫేకా, ఇది రిజిస్టర్ అయిందా లేదా మన గవర్నమెంట్ వెబ్సైట్ కింద అనేసి ప్రతిదీ కూడా ఈ ప్లాట్ఫామ్ మీద మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు ఇంకా క్లియర్ గా కావాలంటే ఇప్పుడు ప్రాక్టికల్ గా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ డేటా సర్వీస్. ఓకేనా? దీన్ని వచ్చేసి ఇక్కడ నేను క్లిక్ చేసిన ఫస్ట్ ట్యాబ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన. అది ఓపెన్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఓకే, చూసుకోండి. ఇది ఎలాంటి మనకి ఫేక్ ప్లాట్ఫామ్ అయితే కాదండి. ఇది గవర్నమెంట్ వెబ్సైట్. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను కంపెనీ నేమ్ అనేది ఇస్తా. ఓకేనా? ఎంటర్ కంపెనీ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చి నేను కంపెనీ నేమ్ ఇస్తా. ఓకే, చూడండి, బిస్గురుకుల్. ఓకే, నేను కంపెనీ నేమ్ అయితే ఇచ్చినాను. ఇక్కడ వన్స్ ఎంటర్ చేస్తా. ఓకే, ఎంటర్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ఓకేనా అనేసి మనమే చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఒక క్యాప్చా అయితే మనం వేయాలా. 1 సెకండ్. దెన్ ఎన్. ఓకేనా? ఓకే, 1 సెకండ్, రాంగ్ ఇచ్చినాను. మీరు చూడొచ్చు, వన్స్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకి వచ్చేసి రిజల్ట్ అనేది వచ్చింది. కంపెనీ నేమ్ ఏంటి? బిస్గురుకుల్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా? సో దాని యొక్క ఇది ఎల్ఎల్పి నెంబర్ అంట. ఇది నెంబర్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఎలా ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి మనకు ఒక యూనిక్ నెంబర్ ఎలా ఉంటుందో అలాగే బిస్గురుకుల్కి వచ్చేసి ఈ నెంబర్ ఉంటుంది అనమాట. సో చూడొచ్చు, ఇది స్టేటస్ వచ్చేసి యాక్టివ్ లో ఉంది. అంటే ఇది 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇది వచ్చేసి ఎంసీఏ రిజిస్టర్ ప్లాట్ఫామ్ లో, అంటే ఇది ఒక గవర్నమెంట్ వెబ్సైటే, అంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఇది ఈ బిస్గురుకుల్ అనేది 100% జెన్యూన్ ప్లాట్ఫామే అనేసి. ఓకేనా? సో ఇది ఒక ప్రూఫ్ మీకు వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను. ఓకేనా? బిస్గురుకుల్ అనేది గవర్నమెంట్ అప్రూవ్ ప్లాట్ఫామ్ ఏనా అని సెర్చ్ చేసిన. ఓకేనా? మీకు ఏమొచ్చింది? అవును, ఇది గవర్నమెంట్ రిజిస్టర్ ప్లాట్ఫామే, అది కూడా ఎంసీఏ రిజిస్టర్ ప్లాట్ఫాము అని చెప్పేసి మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది చూడండి. సో ఓకేనా, క్లారిటీ అయితే వచ్చింది కదా. చూసారు కదండి, లైవ్ లో నేను చూపించిన బిస్గురుకుల్ అనేది జెన్యూనా ఫేక్ అనేసి. సో నేను 100% నేను జెన్యూన్ అనే చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 1,00,000+ ఇన్కమ్ జనరేట్ చేశాను. అది కూడా నా ఫ్రీ టైమ్ లో అర్న్ చేసినాను కాబట్టి నేను 100% నేను చెప్తాను. ఆన్లైన్ ఇన్కమ్, ఆన్లైన్ లో మనం మనీ అర్న్ చేయాలంటే అన్ని ఫేక్ ఉంటాయి అనేసి అనుకోవడం తప్పండి. ఫేక్ కొన్ని ఉంటాయి, దాంట్లో మంచివి కూడా కొన్ని ఉంటాయి. ఓకేనా? సో అది మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఏది ఫేక్, ఏది మంచిది, ఏది ఫ్రాడ్ అనేసి ఇవన్నీ మీరు రెక్టిఫై చేసుకొని మీకున్న డౌట్స్ అన్ని పక్కన పెట్టేసి, అనుమానాలు పక్కన పెట్టేసి ఒక ధైర్యంతో ఒక స్టెప్ అయితే ముందరికి వేయండి. ఓకేనా? అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది. మనం ఎలాంటి రిస్క్ చేయకుండా నేను ఇంట్లోనే ఉండాలి, మనీ అర్న్ చేయాలంటే ఎక్కడ కూడా మనకు పాసిబిలిటీ కాదండి. ఈ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయ్యి మీరు అఫ్లెట్ మార్కెటింగ్ అన్నా నేర్చుకోండి, ఫ్రీలాన్సింగ్ అన్నా నేర్చుకోండి, ఏదో ఒక స్కిల్ నేర్చుకొని ఆరామంగా మనీ మనీ అయితే సంపాదించుకోండి. ఓకేనా? మనకి ఎలాంటి స్కిల్స్ లేకుండా మనం సంపాదించాలంటే కుదరదు. ఓకేనా? మనకి ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నా, మనకి ఎన్ని మెడల్స్ ఉన్నా కూడాను జాబ్ చేయాలంటే ఫస్ట్ నీకు ఏం పని వచ్చని అడుగుతారు.
ఓకే, నాకు ఇన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, నాకు జాబ్ ఇచ్చేయండి అంటే వాళ్ళు ఎవరు ఇవ్వరు. నీకేం పని వచ్చు అనేసి అడుగుతారు కదా. సేమ్ ఇక్కడ కూడా ఏందంటే ఈ గవర్నమెంట్ రిజిస్టర్ ప్లాట్ఫామ్ లో మీరు ఎన్రోల్ అయ్యి ఆరంభంగా మీ ఫ్రీ టైమ్ లో మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలాగ ఏం వర్క్ ఏంటి కంపెనీ కోర్సెస్ ఇవన్నీ మీకు డౌట్స్ ఉంటే ఒకసారి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. నేను క్లియర్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవరైతే నా దగ్గర ఎన్రోల్ అవుతారో వాళ్ళకి నేను పర్సనల్ గా తెలుగు మెటీరియల్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి. సో ఈ ప్లాట్ఫామ్ లో నాకు తెలిసినంతవరకు ఎవ్వరు కూడా తెలుగులో మెటీరియల్ సెండ్ చెయ్యరు. ఎందుకంటే ఎన్రోల్ అవుతారు, కంపెనీ వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తున్నారు కదా, మనం ఎందుకు ఇవ్వాలి అనేసి అనుకుంటారు. బట్ నా మెంటాలిటీ అది కాదండి. ఒక పర్సన్ నన్ను ట్రస్ట్ చేసి నన్ను నమ్మి ఈ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయినాను కాబట్టి నా తరపున నేను 100% తెలుగులోనే మెటీరియల్ ప్రొవైడ్ చేసి తెలుగులోనే ట్రైనింగ్ గైడెన్స్ ఎవ్రీథింగ్ నేనైతే ఇస్తాను అనమాట. మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళేసి నా హైలైట్స్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇదన్నమాట అండి. 100% బిస్గుల్ అనేది జెన్యూన్ ప్లాట్ఫామ్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మీకు క్లియర్